దువ్వాడ శ్రీనివాస్ మాధురి జంట గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్స్ గా అటు మీడియా ఇటు వ్యాపార రంగంలో పేరు దక్కించుకున్నారు. పైగా ఈ మధ్య కాలంలో ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ప్రజల దృష్టిని ఆకర్షించింది జంట. వివాదాలు, సఖ్యతలు, సహాయాలు మీడియాలో కనిపిస్తూ నిరంతరం వార్తల్లో నిలిచిన జంట తాజాగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మాట్లాడడంతో వీరి గురించి సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇక వివరాల్లోకి వెళితే ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ JBIET ఎదురుగా ఉన్నది ది ఇండిపెండెంట్ ఫామ్ హౌస్ లో దువ్వాడ మాధురి బర్త్డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే బర్త్డే పార్టీని రాజేంద్రనగర్ SOT పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే వేడుకను జరుపుకోవడానికి పోలీసుల నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసులు నిలిపివేసినట్టు సమాచారం. అదేవిధంగా ఈ దువ్వాడ మాధురి శ్రీనివాస్ పై కేసు ఫైల్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ ఘటన తర్వాత వీరు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. హైదరాబాద్ లో పార్టీ కల్చర్ గురించి దువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లో వీకెండ్ లో కొన్ని వేల సంఖ్యలో పార్టీలు, ఫంక్షన్లు జరుగుతాయి. వీటికి VVIPలు, VIPలు వెళ్తూ ఉంటారు. అక్కడ రాని అభ్యంతరాలు ఇక్కడ ఫంక్షన్లకు వస్తాయా? ఎందుకు ప్రతి విషయాన్ని మా విషయంలో వివాద కోణంలోనే చూస్తున్నారంటూ ఆయన స్పందించారు. ఇక వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలిపిన ఆయన తనకు మందు, సిగరెట్ అలవాటు లేదని గతంలో చెప్పాడు. అయితే ఇప్పుడు మాత్రం 2-3 నెలలకోసారి మంచి కంపెనీ లేదా ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు మాత్రమే సరదాగా ఓ పెగ్గు వేస్తా. బార్లకు, పబ్బులకు వెళ్లే సంస్కృతి నాది కాదు. కేవలం ఇంట్లోనే చిల్ అవుట్ సెషన్స్ ఉంటాయంటూ తెలిపాడు.